భారతదేశంలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే ఇద్దరు పురుషుల మధ్య కానీ ఇద్దరు స్త్రీల మధ్య కానీ పెళ్ళిళ్ళు లీగలైజ్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ పడింది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని కన్సిడర్ చేస్తోంది. ఇటువంటి పిటిషన్లు కోర్టులకు కొత్తేం కాదు. అయితే ప్రపంచం మొత్తం ప్రగతి పదంలో నడుస్తోంది ఈ విషయంలో, కొన్ని దేశాలు తప్ప. అసలు భారతదేశంలో ఈ సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ కానీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి కానీ ఇంతకుముందు ఏదైనా చర్చ జరిగిందా, కోర్టు జడ్జ్మెంట్స్ వచ్చాయా ఒకసారి చూద్దాం. మన ఇండియన్ పీనల్ కోడ్ 1860లో వచ్చింది, మనందరికి తెలుసు. ఈ ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి మనకు ఒక సెక్షన్ ఉంది ఇండియన్ ఐపీసీలో, సెక్షన్ 377 అని. అది అన్యాచురల్ అఫెన్సెస్ను పనిష్ చేస్తా అనమాట. వాట్ ఈజ్ అన్ అన్యాచురల్ అఫెన్స్? అన్యాచురల్ అఫెన్స్ అంటే ప్రకృతికి విరుద్ధంగా జరిగితే దాన్ని అన్యాచురల్ అంటారు. అయితే దీనికి సంబంధించి 2009లో ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు జరిగింది. అదే నాజ్ ఫౌండేషన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ 2009 కేసు అనమాట. నాజ్ ఫౌండేషన్ ఈ కేసుని వేశారనమాట. ఏంటి కేసు అంటే ఎల్జీబీటీస్కి, లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి సెక్షన్ 377 కింద పనిష్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పి. దాంతో ఢిల్లీ హైకోర్టు కూడా టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎల్జీబీటీస్ సెక్షన్ 377 ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. అంటే ఎల్జీబీటీ సంబంధాల వరకు సెక్షన్ 377 వాళ్ళకి చెల్లదు, అది క్రైమ్ కాదు అని చెప్పింది, ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ అనేవి. అయితే సెక్షన్ 377 ఇంకా ఉంది. అంటే అన్యాచురల్ అఫెన్స్ అంటే ఇట్ ఈజ్ అగెన్స్ట్ నేచర్ అని అర్థం. ఒక హ్యూమన్ బీయింగ్కి అదర్ లివింగ్ క్రియేచర్కి మధ్య సంబంధం ఉన్నా సరే సెక్షన్ 377 అంటే ప్రకృతి విరుద్ధంగా జరిగేది. అంటే 377 ఇంకా ఉంది, కానీ ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ వరకు అది డీక్రిమినలైజ్ చేశారు నాజ్ ఫౌండేషన్ కేసులో ఢిల్లీ హైకోర్టు వాళ్ళు. అయితే దాని మీద సుప్రీంకోర్టులో 2013లో సురేష్ కుమార్ కౌశల్ అనే ఒక కేసు జరిగింది. సురేష్ కుమార్ కౌశల్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్. దానిలో సుప్రీంకోర్టు అంది, వెన్ సంథింగ్ ఈజ్ అన్ అబరేషన్ ఇఫ్ యూ అలౌ ఇట్ ఇట్ విల్ బికమ్ ఏ రూల్. అంటే ఎక్కడో ఏదో దాచుకుని జరిగేది దాన్ని డీక్రిమినలైజ్ చేస్తే అది అందరూ చేసేస్తారు, విశృంఖలంగా చేస్తారు. ముఖ్యంగా అక్కడ ఆర్గ్యుమెంట్స్లో చాలా జరిగాయి అనమాట. ఒకటి, వీళ్ళు మినిస్క్యూల్ మైనారిటీ, చాలా అతి కొద్ది మంది ఉన్నారు ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీ, వీళ్ళ కోసం మనం డీక్రిమినలైజ్ చేస్తే సమాజంలో చాలా అస్థిరత వస్తుంది. అండ్ దాంతోపాటు చర్చల్లో కూడా ఇప్పుడు డిఫెన్స్ పర్సనల్ ఉన్నారు, బార్డర్లో పనిచేస్తుంటారు, ఇట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డీక్రిమినలైజ్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ సురేష్ కుమార్ కౌశల్ కేసులో 2013లో చెప్పింది అనమాట. అంటే మళ్ళా కూడా సెక్షన్ 377 అప్లై చేసింది ఎవరికి, ఎల్జీబీటీస్కి, వీళ్ళందరికీ. అయితే దీనిపైన రివ్యూ పిటిషన్ పడి తర్వాత దానిపైన డిస్కషన్స్ కూడా చాలా జరిగాయి. అదే 2018 నవతేజ్ జోహార్ కేసు. ఈ రివ్యూ పిటిషన్ అంతా పడి 2018లో నవతేజ్ జోహార్ కేసు అని చెప్పి కేసు జరిగిందనమాట. ఈ నవతేజ్ జోహార్ కేసు 2018లో జడ్జ్మెంట్ ఏంటంటే సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎల్జీబీటీస్ ఈజ్ నాట్ అప్లికబుల్. అంటే ఎల్జీబీటీ అఫెన్సెస్ అంటే ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ అనేవి ఇక మీదట పనిష్మెంట్ ఉండవు, డీక్రిమినలైజ్ చేశారనమాట. సెక్షువల్ ఓరియంటేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అని కూడా అప్పట్లో చెప్పారు. అంటే ఒక మనిషి సెక్షువల్ ఓరియంటేషన్ అనేది తన ప్రైవసీలో ఒక భాగం అని కూడా చెప్పారు. సో ఈ జడ్జిమెంట్ వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ క్రైమ్ కాదు ఇప్పుడు ఇండియాలో. సెక్షన్ 377 వాళ్ళకి అప్లై కాదు, వాళ్ళకి పనిష్మెంట్స్ రావు. ఎల్జీబీటీ క్యూ అంటాం, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ అని. సో ఈ 5 కూడా ఇంకా పనిషబుల్ కాదు. అయితే ఇండియాలో ఎల్జీబీటీ మ్యారేజెస్, సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి లీగలా కాదా అనే దాని మీద ఇప్పుడు చర్చ. లీగల్ అయితే కాదు, సేమ్ సెక్స్ రిలేషన్షిప్ అనేది క్రైమ్ కాకపోయినా సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఈ రోజు వరకు లీగల్ అయితే కాదు. ప్రపంచంలో దాదాపు 33 దేశాల్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అనమాట. ఎక్కువగా స్కాండినేవియన్ దేశాలు, మీకు తెలుసు కదా స్కాండినేవియన్ దేశాలు, తర్వాత అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చిలీ, కాంబోడియా, కోస్టారికా, డెన్మార్క్, ఈక్వెడార్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐస్లాండ్, ఐర్లాండ్, లగ్జంబర్గ్, మాల్టా, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్లోవేనియా, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, థాయిలాండ్, యూకే, యుఎస్ఏ, ఉరుగ్వే. అయితే యుఎస్ఏ కూడా ఈ మధ్యనే ఒక బిల్ తీసుకొచ్చి అది చట్టసభలో పాస్ చేసి సేమ్ సెక్స్ మ్యారేజెస్ని అలౌ చేసింది అనమాట, గే మ్యారేజెస్ను. సో యుఎస్ కూడా ఇంతకుముందు ఎప్పుడో లీగల్ కాల,
అంటే చాలా సొసైటీస్ ప్రోగ్రెసివ్గా తీసుకొచ్చాయి. ముందుగా లెస్బియన్ రిలేషన్షిప్స్, గే రిలేషన్షిప్స్ని డీక్రిమినలైజ్ చేస్తూ, తర్వాత మ్యారేజ్ని లీగలైజ్ చేస్తూ, ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చాయి అనమాట. ఇండియా కూడా అదే అడుగుజాడల్లో ముందుకెళ్తోంది. అయితే ఇక్కడ క్వశ్చన్, ఒకసారి కనుక సేమ్ సెక్స్ మ్యారేజెస్ మనం లీగలైజ్ చేస్తే తర్వాత ఇంకా పెద్ద క్వశ్చన్స్. అంటే వీళ్ళు రేపొద్దున పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి సక్సెషన్ రైట్స్, ఇన్హెరిటెన్స్ రైట్స్, తర్వాత డైవర్స్, దానికి సంబంధించి మెయింటెనెన్స్, ఇట్లా ఒకదానికొకటి ఒక కాంప్రిహెన్సివ్ కోడ్ రావాలి, కాంప్రిహెన్సివ్ చట్టాలు దీనికి రావాలి. సడన్గా సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేస్తే సరిపోదన్నమాట. తర్వాత రెండోది, అసలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ అవసరమా? ఎందుకంటే పెళ్ళి అనేది బేసికల్గా పిల్లల్ని కంటానికి, ప్రొక్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్. వీళ్ళు పిల్లలు కనే పరిస్థితి ఉండదు కదా. అంటే మ్యారేజ్ని కేవలం పిల్లల కోసమే అనే ఒక చాలా నేరో మీనింగ్ ఇవ్వద్దు. ఇట్ ఈస్ అబౌట్ కంపానియన్షిప్, ఇట్స్ అబౌట్ టూ పీపుల్ లైకింగ్. ఎక్కడ కూడా మ్యారేజ్ షుడ్ బి బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ అని కాదు. అది మన చరిత్రలో మనం చేసుకుంటూ వచ్చాం. ఇట్ కెన్ బి బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ మ్యాన్, ఉమెన్ అండ్ ఎ ఉమెన్ అని చెప్పి ప్రోగ్రెసివ్గా వాదించే వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే, గేస్ కానీ లెస్బియన్స్ కానీ వీళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా గుర్తించమని. సో ఈ వివాహాలకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద స్పెషల్గా రక్షణ కల్పించమని అడుగుతున్నారు అనమాట. అయితే ఇలా భారతదేశంలో మనం సెక్షన్ 377 వీళ్ళకి డీక్రిమినలైజ్ చేసి అన్యాచురల్ అఫెన్స్ కాదు వీళ్ళు చేసేది, దానికి క్రైమ్ అనకూడదు అని చెప్పారు. తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళు లీగలైజ్ చేయాలి సేమ్ సెక్స్ అంటున్నారు. ఓ పక్క ఇలా జరుగుతుంటే ఇండోనేషియా లాంటి దేశాల్లో, ఇండోనేషియాలో సేమ్ సెక్స్ మ్యారేజెస్, సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటే పెళ్లి కాక ముందే కలిసి ఉంటాం, ఇవన్నీ కూడా క్రైమ్ చేశారు అనమాట. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా క్రైమ్ చేశారు. ఈ దిశగా గత వారంలో చట్టం కూడా వచ్చింది ఇండోనేషియాలో. సో ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఒక పక్కేమో ప్రోగ్రెసివ్ వైపు వెళ్ళిపోతుంది, ఇంకో పక్కమేలా వెళ్తుంది. అయితే భారతదేశంలో ఖచ్చితంగా ఎల్జిబిటీ రైట్స్, వాళ్ళు చాలా మైనారిటీ అంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నా సరే వాళ్ళ హక్కులు మాత్రం ఖచ్చితంగా అవసరమే. కాకపోతే సడన్గా సొసైటీలో మార్పులు అనేవి రావు, స్లోగా మార్పులు తీసుకురావాలి. అయితే సురేష్ కుమార్ కౌశల్ కేసులో 2013లో జడ్జెస్ ఒక మాట అన్నారు. సో యు ఆర్ ఆర్గ్యూయింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అని కూడా డిస్కస్ చేసేటప్పుడు, సేమ్ సెక్స్ రిలేషన్స్ మీ పిల్లలు మా పిల్లలు అలా చేస్తే మనకి ఎంత బాధ కలుగుద్ది అన్నారు. కానీ సెక్షువల్ ఓరియంటేషన్, మనం మగవాడిగా పుడతామా, ఒక స్త్రీగా పుడతామా, లేకపోతే ట్రాన్స్జెండర్గా పుడతాం అనేది మన చేతుల్లో ఉండదు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. సో అలాంటప్పుడు సెక్షువల్ ఓరియంటేషన్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం, అన్లెస్ దే హార్మ్ అదర్స్. పొలిటికల్ సైన్స్లో జేఎస్ మిల్ అని ఒక థింకర్ ఉన్నాడు. ఆయన ఒక ప్రిన్సిపల్ చెప్తాడనమాట, హార్మ్ ప్రిన్సిపల్ అని. నువ్వు సొసైటీకి హార్మ్ చేయనంత వరకు, నీ తోటి వాళ్ళకి హార్మ్ చేయనంత వరకు నీ హక్కులు నువ్వు వాడుకోవచ్చు అని చెప్పి, అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేసినా సరే లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్, క్వీర్స్ సమాజానికి పక్క వాళ్ళకి హార్మ్ చేయనంత వరకు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఖచ్చితంగా కల్పించడమే మంచిది. ఎందుకంటే ఈవెన్ a single person should not be denied of his basic right. సొసైటీలో ఒక సింగిల్ పర్సన్ రైట్ మనం తీసినా అది తప్పే అవుతుంది. వాళ్ళకి సెక్షువల్ ఓరియంటేషన్ వాళ్ళకు ఉండే హక్కు వాళ్ళకు ఉంది అని చెప్పొచ్చు. కానీ ఇది ప్రోగ్రెసివ్గా స్టెప్ బై స్టెప్ తీసుకురాగలం. కానీ సడన్గా ఒకటేసారి అన్నిటినీ లీగలైజ్ చేస్తూ పోతే కూడా సొసైటీలో సడన్గా సొసైటీ షాక్ కూడా, కల్చరల్ షాక్ అనేది స్టార్ట్ అవుతుంది, తట్టుకోవడం కష్టం అన్నమాట.